నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం ఇప్పుడు హయత్ నగర్ సమీపంలో ఉన్న కుట్లూరు దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 7 ఎకరాల్లో ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. అందుకు సంబంధించి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ రాజేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం సాగు చేస్తున్న విధానాలు ఏంటి, ప్రకృతి వ్యవసాయంలో ఎలా సాగు చేస్తున్న అన్న అంశాల గురించి తెలుసుకుందాం. రాజేందర్ రెడ్డి గారు, ముందుగా అంటే మీ ఫామ్ చూస్తే అన్ని రకరకాల పంటలు న్యాచురల్గా పండిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడున్న ఇంపార్టెన్స్ ఏంటి, మీరేం సాగు చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ గున్న రాజేందర్ రెడ్డి. ఇది మా అమ్మగారు అండాలమ్మ ఆశ్రమం. ఇది 7 ఎకరాల పొలం. ఇది మునగ చెట్టు. అంటే ప్రకృతి వ్యవసాయం అనేది సహజ వ్యవసాయం. సహజ వ్యవసాయం అన్నప్పుడు అసహజ వ్యవసాయం కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు దేశం మొత్తం నడుస్తున్న వ్యవసాయం అంటే అసహజ వ్యవసాయం. అంటే ఏమిటంటే ఈ యొక్క మామూలుగా మానవ పరిణామం జరిగి 1,00,000 సంవత్సరాలు అయిందో, భూక్రమం ఎన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తుందో, కానీ ఈ మధ్యకాలంలో 40-50 ఏళ్ళ నుంచి సైన్స్ టెక్నాలజీ పేరు మీద సైన్స్ గొప్పదే, టెక్నాలజీ గొప్పలే, ఎక్కడ వాడాలనో ఎంత వాడాలనో అంత వాడితే గొప్పదే. కానీ భూమి అనేది సమస్త ప్రాణికోటికి ఆధారం. భూమే నీకు ప్రాణము, మట్టే నీకు అన్నం. మట్టి అన్నం అవుతుంది, అన్నం మట్టి అవుతుంది. అలాంటి అమృతం లాంటి మట్టిని మీరు ఏం చేసిండ్రంటే గత 40-50 సంవత్సరాలుగా మీరే కొత్తగా అనిపెట్టినట్టు ఈ ఎరువులు పోస్తే ఈ కెమికల్స్, యూరియాలు, గ్రోమర్లు, రౌండప్లు, ఎండోసల్ఫాన్లు, అవి ఇవి ఇవన్నీ పోయడం వల్ల పంటలు పండిపోతున్నాయి అని చెప్పేసి మీరు కనిపెట్టారు. దానివల్ల ఏమైంది? భూమి మొట్టమొదటి చచ్చిపోయింది. ఈ మట్టి ఏదైతుందో ఈ మట్టి చచ్చిపోయింది. ఈ మట్టి చచ్చిపోయిన ఇంకా అందులో వచ్చేటువంటి ఏ పదార్థమైనా అది చచ్చిపోయిన పదార్థమే. దాని తిన్న మనుషులు ఏం చేస్తున్నారంటే తింటూరు, దవాఖాన పోతున్నారు. ఇంకొక వాదనే ఉంది అలా రాష్ట్రంలో, దేశంలో. అంటే ఏమండి, మనం కెమికల్ వేయకుండా మనం పంటలు పండించలేమండి, డబ్బులు రావాలి కానీ. ఓకే, అగ్రి, మీరు అన్న డబ్బులు నేను ఒప్పుకుంటున్నా. కానీ ఆ డబ్బులు ఎడిపోతున్నాయి. నీ ఇంట్లో 4 ఉన్నారు, 4 దవాఖానగా పోతున్నారు కదా. మళ్ళీ అంతకుముందు ఏదైతే సహజ వ్యవసాయం నడిచిందో 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం, 1000 ఏళ్ళ కింద భారతీయులు చేసిన వ్యవసాయంలో ఎవరు దవాఖాన పోలే కదా. ఏమంటున్నా, ఇప్పుడు మీరు ఈ డబ్బు ఎక్కువచ్చే పంటలు పత్తి పెడుతున్నారు. దేశం తెలంగాణ రాష్ట్రం అయితే మొత్తం పత్తే. రెండో పంట ఏంటంటే వరే. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రైతులు, మేము కష్టం చేయలేము, మాకు కావాలి, ఆ నాటు పెడితే ఆ మిషన్ వచ్చి కొయ్యాలి, కట్టలు కట్టాలి, ఆ ఒడ్లు బస్తాలు అన్ని మిషన్ వేయాలి. అరే మంచిదే, వాడుకో. యంత్రాలు మనుషులు లేనప్పుడు యంత్రాలు వాడాలని గాంధీ చెప్పాడు. గాంధీ అన్నామంటే మానవ శక్తి లేనప్పుడు యంత్రశక్తిని వాడుకున్నాడు. మరి బొచ్చడంత మానవ శక్తి ఉంది కదా. మరి ఈ మానవ శక్తికి ఏం చేయకుండా, పని లేకుండా చేస్తే వారు రకరకాల పనులు అవుతుంది సమాజంలో. అంటే క్రైమ్ రేట్ ఎట పెరిగిపోతుంది చూడండి. కాబట్టి సహజంగా ఉన్నమాట మట్టిని, ఈ భూమి అమృతం లాంటి మట్టిది, ఈ మట్టిని విషయం చేసినాం. నేనేమంటున్నాం, మేమేం చేసినాం అంటే మేమేం చేయలే. మేము మొత్తం పొలం అంతా 7 ఎకరాలు దున్ని, అడ్డా నీళ్ళు దున్నేసేసి, ఇంత పెండదల్లినాం, ఇంత వానపాములు ఉంటాయి కదా మన వర్మి, అవి తెచ్చేసి వదిలిపెట్టేసాం. ఇప్పుడు మీరు చూపిస్తాం మీకు ఆడ ఆ కూరగాయల మార్కెట్లో తొమ్మిది చూపిస్తా, ఆడ వానపాము వెళ్తుంది. ఎక్కడైతే వర్మి మట్టిలకి వెళ్ళిందో ఆ మట్టి ఏ సైంటిస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, ఏ ల్యాబ్ చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా అది 100/100 ఆరోగ్యకరం. వానపాములు ఉండేది, అవి ఆరోగ్యకరమైనటువంటి మట్టి అని చెప్పొచ్చు. ఇక దానికి ఎవరు అవసరం లేదు. ఇవాళ నేను ఈ ఆవులు ఉన్నాయి, మా దేశీయ ఆవులు, ఇండియన్ కౌస్. ఇప్పుడు మన తెలంగాణలో వ్యవసాయంలో ఏంటంటే ఒక వ్యవసాయమే కాకుండా పాడి పశువు అని, పాడి పంటలో ఇప్పుడు ఆవులు పెట్టాను నేను. ఒక 15-14 ఆవులు ఉన్నాయి. ఈ 3 రకాల జాతులు ఇవి. ఒకటి గీరు ఉంది, రాటి ఉంది, తారిపరక ఉంది. వీటి పాలన కూడా నేను వెమిటా ల్యాబ్లో టెస్ట్ చేయించిన. 27,500 రూపాయలు చేపిస్తే వాళ్ళు చెప్పింది అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే ఇంకా హైయెస్ట్ క్వాలిటీ అనుకోరాదు. మరి వాటికి ఏముంటుంది, ఏముండవు, గడ్డే తింటాయి, అదే మన చెక్కలు తింటాయి, మంచిగా నిమ్మలంగా పొలం అంతా తిరుగుతాయి, వచ్చి పాలిస్తాయి. మీరు ఇచ్చే సజెషన్ ఏంది రైతులకి, మీకున్న అవగాహన ప్రకారం మట్టిని ఎట్లా కాపాడుకోవాలి? భూమిని కాపాడుకోవడానికి ఇదే. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఈ జీనుగిత్తులు అని దొరుకుతాయి, గవర్నమెంట్ ఇస్తుంది, మార్కెట్లో దొరుకుతున్నాయి, షాపులలో దొరుకుతున్నాయి. అవి తెచ్చి చల్లేమనుకో పొలం నిండా చల్లాలి. చల్లిగా 3 ఫీట్ల హైట్ వస్తుంది పచ్చటి ఆకులతోని. దాన్ని తొక్కేస్తాం మట్టిలో. అయితే ఆ మట్టిలో ఏమైనా విషం ఉంటే ఈ గ్రీన్ మ్యాన్యూర్ ఏం చేస్తుందంటే ఆ విషయాన్ని తీసేసేసి మళ్ళీ గుడ్ బ్యాక్టీరియాని మల్టిపుల్ చేస్తుంది. మట్టిలో కోటానుకోట్ల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఎప్పుడైతే మనం కెమికల్స్ వేసినామో, ఎప్పుడైతే ఎరువులు వేసినామో వానపాము కూడా చచ్చిపోయింది. యూరియాతో వానపాము కూడా చచ్చిపోయింది.
కాబట్టి మంచి సపోర్ట్ మట్టికి సపోర్ట్ చేసేటువంటి బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోయి మనుషులకు మట్టికి ప్రాణకోటికి హాని చేసేటువంటి బ్యాక్టీరియా రెచ్చిపోయింది. ఇవాళ పత్తి చెట్లకు వచ్చే పురుగు చచ్చిపోతలేదు, మందు కొట్టినది వస్తలేదు, దాని రెసిస్టెన్స్ పవర్ పెరిగింది. అది పెరిగి అది నీ మీద దాడి చేస్తుంది. అది దావపోతే నువ్వు వస్తున్నావు మందు తాగి మనిషి, ఎందుకంటే పండలేదని. కాబట్టి చాలా తప్పది, నీకు అవసరమే ఉందబ్బా. ఇప్పుడు ఇవాళ మనం ఈ విధమైనటువంటి మట్టిలో మనం ఏం చేసినామంటే, మేము ఏం చేసినామంటే ఓన్లీ ఇవే, ఏది మన పేడ, అది కూడా పేడ కుప్పలు వేయాల్సిన అవసరం లేదు. పల్చగా మనం తలితే అది మల్టిప్లై అవుతుంది. వానపాములు, మేము వానపాములు టోటల్ 7 ఎకరాలకు కలిపి 10 కిలోలు తల్లాం. 10 కిలోలు తలితే ఇప్పుడు దగ్గర 1000 కిలోలు ఉంటాయి, అలా 1000 కిలోలు ఉంటాయి మట్టిలో. ఇప్పుడు ఎక్కడ తోతే అక్కడ వస్తుంది. ఇలా ఎక్కడ ఇదో వానపాము ఉంటుందో అది 100%. మేమేం చేసినాం, ఇలా ఒక్క చెట్టు పెట్టకూడదని చెప్పి మునగ చెట్టు పెట్టినాం, ఒక్క చెట్టు పెట్టినాం, అరటి చెట్టు పెట్టినాం, పప్పాయి పెట్టినాం, నిమ్మ పెట్టినాం, ఇవన్నీ పెట్టినాం. అంటే ఇంటిగ్రేటెడ్గా సమీకృతంగా, అంటే ప్లేస్ ఉంది కాబట్టి ఉసిరి పెట్టినాం. ఇవన్నీ బాగా వస్తున్నాయి. ఇంకోటి భూమికి ఎలాంటి భూమి అయినా సరే ఇది వస్తుంది, మునుగు వస్తుంది. ఏ భూమి అయినా సరే మునుగు వస్తుంది, ఉసిరి వస్తుంది. దీంతో పాటు మనం తలితే ఇలా గుమ్మడి, బూడిద గుమ్మడికాయ పంకిన్ అంటున్నాం మరి. ఆ పంకిన్ అయితే విపరీతంగా డిమాండ్ ఉంది. అది ఎట్లా పడితే అట్లా లారీలు వస్తుంది. ఇలా చల్లుతున్నాం మేము. ఇప్పుడు వానశింకులో పడలేదు, ఇప్పుడు పడ్డది కదా, చల్లుతున్నాం. ఇప్పుడు ఈ కాయ ఉంది, ఇప్పుడు ఒక చెట్టు 1000 కాయలు కాస్తుంది. ఒక చెట్టు 1000 కాయలు కాస్తుంది. మరి ఈ 1000 కాయలు కాసేటు ఒక కాయ 5 రూపాయలు తీసుకుంటారు ఎవరు, మార్కెట్ వాళ్ళు. మేము హోల్సేల్గా 5 రూపాయలకు కాయ ఇస్తున్నాం. మళ్ళీ 400 కాయలు, 500 కాయలు, 1000 కాయలు తెంపుకొని పోతున్నారు. కాబట్టి చాలు కదా, మరి సరిపోద్ది కదా రైతుకు. ఈ పువ్వు ఉంది కదా, మునగ పువ్వు. ఈ పువ్వు ఎంత టేస్ట్ ఉంటుందంటే, టమాటాలు దూరగా వన్నే టమాటా పండ్లు, ఈ పువ్వు ఉల్లిగడ్డ వేసుకొని వండుకుంటే, మన కోడిగుడ్లు టమాటా కూర వేసుకుంటే ఎట్టుంటుందో, కోడిగుడ్లు లేకుండా ఈ పూతతో, మునగ పువ్వుతోని చూడండి ఎట్టుంది మొత్తం మునగ పువ్వు. ఈ పువ్వుతో వేసుకున్నట్టయితే అంత గొప్ప ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, నీకు మంచి టేస్ట్ ఉంటుంది, అద్భుతమైనటువంటి నీకు అది ఉంటుంది. అంటే ఈ మునగ చెట్ల నీకు వేస్టేజ్ అనేది ఒకటి కూడా లేదు. ఆకు ఉపయోగపడ్డది 100 గ్రాములకు 100 రూపాయలు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకు పెట్టిన మునగ చెట్లు అంటే, ఈ మునగాకు రాలి పడుతుంది కింద పడ్డప్పుడు మట్టిలో కలుస్తుంది. మట్టిలో కలిసినప్పుడు ఆ మట్టిలో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా కానీ, పాయిజన్స్ కానీ, ఏమైనా విషపూరితమైనటువంటి ఆ లేయర్స్ ఏమైనా ఉంటే ఈ మునగాకు మట్టిలో కలిసినాక మొత్తం క్లియర్ చేస్తుంది. ఇది ఇంత మనిషికే కాదు ఆరోగ్యాన్ని, భూమి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ మునగ చెట్టు కల్పవృక్షం లేక కాయ, ఆకు, పువ్వు అన్నీ ప్రతి ఒక్కటి. అంటే మీరు చెప్పిన ప్రకారం అంటే కొత్తగా చేయాల్సింది ఏం లేదు, మన పాత పద్ధతులను అనుసరిస్తే. కొత్తగా చేయాల్సింది లేదు. నువ్వు ఇంట్లో భూమిలో ఏమేకు, నువ్వు కనిపెట్టిన మందులు తెచ్చి లేకు, గంతే మహానుభావ. నువ్వు కనిపెట్టిన మందులు ఇంట్లో అయిపోతే చాలు. అది అట్లా ఉండని భూమి, నువ్వు ఏమేకున్నట్టు ఉంటుంది. ఆకులాలు రాలి, అది బలంగా అవుతుంది. ఇప్పుడు భూమికి మట్టికి బలం ఏంటంటే ఆకులు రాలి. చెట్లు మట్టి మీద చెట్లు వస్తాయి, చెట్లు రాలి ఆకులు పడతాయి, ఆకులు మళ్ళీ అల్ల కలుస్తాయి, అల్ల మళ్ళీ అది తయారవుతుంది, ఏది మన బ్యాక్టీరియా తయారవుతుంది. కాబట్టి ఎంత మంచి కాంపోస్ట్ అయితే అంటే అంత మంచి కాంపోస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఊర్లలో ఏం చేసామంటే కానగాకు దొక్కేది, జిల్లెడాకు దొక్కేది, తర్వాత రావ్యాకు దొక్కేది, మర్యాకు దొక్కేది, అన్ని ఆకులు తెచ్చి తొక్కేది. సరే అవి వరి పెట్టినప్పుడు అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం వరికి మందులు వేస్తున్నారు. తర్వాత నీకు పెట్టే పత్తి అయితే మందులే. పత్తి ఏంటంటే పైసలు వస్తాయని, దానికన్నా ఎక్కువ పైసలు వచ్చే పంటలు కూడా ఉన్నాయి. నువ్వులు ఉన్నాయి, క్వింటాల్ వచ్చి 12,000 రూపాయలు, పత్తి వచ్చి 6,000 7,000 ఉంది. కానీ వాళ్ళు ఏమంటారు, పత్తి వేస్తే ఒక ఎకరానికి మాకు 10 క్వింటాలు వస్తుంది సార్, 10కి వస్తుంది, 6 వస్తుంది, 7 వస్తుంది. ఇక ఆయన ఎంతసేపు ఆయన డబ్బే, అంటే దీని ఒక రకంగా దురాశ అనొచ్చు. ఇప్పుడు ప్రకృతి నీకున్న అవసరాలను తీరుస్తుంది అబ్బా, కానీ నీకున్న దురాశని ప్రకృతిగా తీర్చలేదు. ప్రకృతి కాదు ఏది, ఇంకా ప్రకృతి తీర్చినప్పుడు ఏది తీర్చదు, ప్రకృతే తీర్చలేదు నీ దురాశని. ఆ దురాశకు పోవడం వల్ల ఏమవుతుందంటే నీవే కాదు, నిన్ను నమ్ముకున్న పశుపక్షాదులు అన్నీ మొత్తం గుణంగా నాశనం అవుతున్నాయి. ఒక మనిషి అనేటోడు మొత్తం అన్ని ప్రాణులకు పెద్ద శత్రువు అయి కూర్చున్నాడు. అంటే ఏది మిగిలినిస్తలేడు ఇక. అంటే నువ్వు నేచర్ బలంగా ఉంటే సమస్త ప్రాణికోటి బలంగా ఉంటుంది. నేచరే కదా, మనం ప్రకృతిలే కదా మనం పుట్టింది. నీ ఒడిలో ప్రకృతి పుట్టింది, ఆ పుట్టిలే కదా మనం అందరం. మన తాతలు ముత్తాతలు అమ్మలు ప్రాణికోటి ఎంత కూడా భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, ప్రకృతి. ఈ ప్రకృతిలో పుట్టినాం. ప్రకృతిలో పుట్టినప్పుడు అది చెప్పినట్టు వినాలి కదా. మన అందరికి తల్లి ఎవరంటే ప్రకృతి అమ్మ. ప్రకృతి తల్లిని ఫాలో అయితే నువ్వు సక్సెస్ఫుల్గా ఉంటావు. ఇంత మంచి విషయాన్ని అంటే ప్రభుత్వాలు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అని రకరకాల స్కీమ్స్ అని తీసుకొస్తాను, కానీ అనుకున్నంత విధంగా సక్సెస్ కాలేకపోతున్నాయి. ఎక్కడ లోపం జరిగింది? భారతదేశం మీద యుద్ధం చేయడానికి ఎవడు రాను కూడా రాడు. ఎందుకంటే ఆల్రెడీ భారతదేశంలో 130-140 కోట్లు వీళ్ళే యుద్ధం చేసుకొని చచ్చిపోతారు. ఏ యుద్ధం అంటే ఇదే, మందులేసి పండించిన పంటలు. ఇదమ్మడే ఇంటర్నల్గా ఉంటే ఓన్ క్యాన్సరు, ఓన్ కిడ్నీ ఫెయిల్, ఓన్ లివర్ ఫెయిల్. ఇక వీడు సంపాదించిన కాదు, భూమి కూడా అమ్మాలి, అమ్మితేనే హాస్పిటల్ పోతాయి, కార్పొరేట్ హాస్పిటల్. వాళ్ళు ఆడ పోగానే లక్షల ఫీజులు. కాబట్టి నేనేమంటున్నా,
మీరు అదే భూమిలో నువ్వు కొంత సంపాదించుకో, నువ్వు పండించుకో. ఎందుకంటే పండించుకోవడానికి ఇంతకుముందు ఉన్నదానికన్నా ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చినాయి. అంటే మిషన్లు, ట్రాక్టర్ వచ్చింది దున్నడానికి, తర్వాత కట్ చేయడానికి మిషన్లు వచ్చినాయి, కొంత బాగుంది. కానీ కెమికల్ ఎందుకు పోస్తున్నావు అంటున్నా. ఆ కెమికల్స్ పోయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అట్లా సంచులు ఎందుకు పోయాలి? ఏమి అది ఉన్మాదమా, తీవ్రవాదమా, ఏంటిది? ఆ తీవ్రవాదం కన్నా ఎక్కువ ఉంది ఈ తీవ్రవాదం. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ చూడండి, ఇవాళ హైదరాబాద్లో 1,40,00,000 ఉంటారు. 1,40,00,000 మీరు తీసుకుంటే ఒక బుల్లెట్ వచ్చింది మనకు, హెల్త్ బుల్లెట్లా 1,40,00,000 ఫ్యాటీ లివర్ ఉందట. టోటల్ ఫ్యాటీ లివర్. ఇంకా ఫ్యాటీ లివర్ ఉందో, ఇంకా బీపీలు ఉన్న వాళ్ళు కొంతమంది, షుగర్ ఉన్న వాళ్ళు కొంతమంది, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంతమంది, ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళు కొంతమంది, గ్యాస్ ప్రాబ్లం, అందరికి గ్యాసే ఉంది. ఇంట్లో 4 ఉంటే 4 గ్యాస్. అంటే ఇన్ని రకాల వ్యాధులు, అంటే మొత్తం వ్యవస్థని రోగగ్రస్తం చేసి ఉంది. అంటే ఒక సమాజం, తెలుగు సమాజం అనుకుంటే 2 రాష్ట్రాలు అనుకో, ఒక రాష్ట్రం అనుకో, తెలుగు సమాజం మొత్తం ఎట్టుందంటే రోగ సమాజం అయిపోయింది. నేనేమంటున్నా, రోగ సమాజం అభివృద్ధి ఎట్లయితుంది అబ్బా? భారతదేశంలో ఉన్నటువంటి సవలత్ ఎక్కడ లేదు. భారతదేశంలో మనం దాచిపెట్టుకోం. ఈరోజు ఇంటికి పోతాం, 4 ఆకుకూరలు తెంపుకుంటాం, కూర వండుకుంటాం. అది చేతనైతే లేదు. మనుషులు అంటే ఇప్పుడు జరిగింది ఎక్కడంటే అంత కరెక్టే ఉంది సమాజం. మనుషులు వాళ్ళ యొక్క మానసిక స్థితి కరెక్ట్ లేదు. ఇన్స్టెంట్ అట్లా పోవాలి. ప్లాస్టిక్ వాడదు, సంచి పట్టుకుంటే ఇక సంచులు ఎడ పట్టుకుంటాం అంటే మొత్తం వెనకాడ పట్టుకున్నారు కదా. 100 ఏళ్ళ కింద సంచులు ఒక సంచి తెస్తే 5 ఏళ్ళు పని చేసింది కదా ఇంట్లో. ఆ సంచులనే కూరగాయలు తెచ్చుకునే కదా. మరి ఇప్పుడు ఏంటంటే అవన్నీ కూడా పోవాలి ఆడ ప్లాస్టిక్. అరే ఆ ప్లాస్టిక్ నేను చంపుతున్నా బా అంటే చంపినాడు చంపలే ఇప్పుడు నేను అంటే ఎట్లా తయారండి అంటే దీనే ఉగ్రవాదం అంటారా బా? మీరు ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అందరూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే దాదాపు అంటే యూత్ ఎక్కువ అగ్రికల్చర్ వైపు ఇంట్రెస్ట్ చూపించట్లే. ఎందుకంటే దీనికి కష్టమైంది ఎందుకని చెప్పేసి వరి వేయడము, సింపుల్గా పత్తి వేసుకోవడం ఇట్లాంటివి చేస్తుంది. సో దీని గురించి ఏమంటారు? వ్యవసాయ రంగం అంటేనే అంటే రైతు అంటే ఒక మన పురుగులేగా చూస్తుండ్రు రైతుని. ఇప్పుడు సమాజంలో ఒకనాడు దీన్ని ఒక 100 ఏళ్ళ కింద ఉత్తమ్ ఖేతి అన్నారు. ఉత్తమ్ ఖేతి మద్యం వ్యాపారి. ఉత్తమ్ ఖేతి అంటే మొట్టమొదటి వాడు రైతు సమాజంలో. అప్పుడు రెండవ వాడు వ్యాపారి. ఉత్తమ్ ఖేతి మద్యం వ్యాపారి, అదమ్ నౌకరి. అదమ్ నౌకరి పనికిమాలడు అంటే ఎంప్లాయ్మెంట్. దాన్ని రివర్స్ చేసిన వీళ్ళు. ఎవరు అంటే ఒక గొప్ప సమాజాన్ని, భారతదేశంలో ఉన్న గొప్ప సమాజాన్ని ఒక కుట్రలో భాగంగా, గ్లోబలైజేషన్లో భాగంగా, ఒక విదేశీ కంపెనీల కుట్రలో భాగంగా ఈ వ్యవసాయం ఉత్తమం కాదు, ఇదే అధమం అని చెప్పి పనికిమాలని చెప్పి చేసారు. ఎట్లా చేసిందంటే ఆ భూములలో ఇట్లా కెమికల్స్ పోసి చేసాను. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు ఇంట్లో నేను ఖర్జూర చెట్టు కూడా వస్తుంది ఈ భూమిలో. ఇప్పుడు మునగ పెట్టినా, మునగతో పాటు ఒక్క పెట్టినా. ఇప్పుడు ఇది ఒక్క చెట్టు, ఇది ఒక్క, ఇది మునగ. మళ్ళీ మధ్యాహ్నం చేసినా బొప్పాయి పెట్టినా, అరటి పెట్టినా. ఇట్లా ఇవన్నీ కూడా కాసే నువ్వు పెట్టుకొని కూర్చుంటే నీకు రోజు పైసలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మునగాక అమ్మడబోతుండే, మునక్కాయ పోతుండే, తర్వాత నిమ్మకాయ పోతుండే, అరటికాయలు పోతుండే, బొప్పాయి కాయలు నీకు ఆర్గానిక్. ఇది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈ 2 రాష్ట్రాల్లో ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇంతకుముందు సాగు చేసేవాళ్ళు రైతులు. కానీ ఇప్పుడు ఏంటంటే అదంతా విచ్ఛిన్నమైంది. ఒక్కొక్క చోట అంటే ఆ వాతావరణానికి అనుకూలంగా ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి క్రమంలో ఎట్లా అంటే కొంత నష్టం జరుగుతుంది, కొంత అది తప్పది, చాలా తప్పది. సైన్స్ అంటే నేచర్ సైన్స్. సైన్స్ అంటే ఎవరిది ఫస్ట్ అంటే నేచరే. నేచర్ ఇచ్చే సైన్సే కరెక్ట్. నువ్వు నేచర్లో లేనిది ఏమైనా కనిపెడతావా? కనిపెట్టలేవు కదా. మీరు కనిపెట్టింది అంటే ఏదో దానికి ఆ మట్టిలో విటమిన్స్ తక్కువనే, తప్పంటలేను, మట్టిని టెస్ట్ చేయండి. కానీ దానికి సరిపోయే మొక్కలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ మునగ చెట్టు పెట్టినా ఏమి వేయకుండా వచ్చింది. నువ్వు జొన్నలు వేస్తే ఏం వేయాల్సిన అవసరం లేదు, సజ్జలు వేస్తే అంటే ఈ తెలంగాణ వాతావరణంలో నీకు వచ్చే పంట లేదంటే కొన్ని జిల్లాల పల్లీలు వస్తాయి, గ్రౌండ్ నట్ వస్తాయి, కొన్ని జిల్లాలలో కుసుమలు వస్తాయి. తెలంగాణ మొత్తం వచ్చే ఒక పంట ఉంది, అది నువ్వులు. అది నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వు కానీ బ్రహ్మాండంగా నువ్వు అందులో ₹1 పెట్టుబడి లేకుండా నువ్వులు సలితే వస్తుంది. నువ్వులు ఇలా క్వింటల్కు 12,000 రూపాయలు ఉంది. నువ్వుల నూనె నా ₹650 అమ్ముతుంది జగదీష్, మా బుద్ధిరాజు, మా జగదీష్. ఏది ఎద్దుగాను అది. అది ఏంది ఎద్దుగాను అంటే అది సైన్స్. అది మన ఎయిర్ పొల్యూషన్. హైదరాబాద్లో ఎంత మంచి చెట్లు ఉండే అంటే మర్రి ఉండే, మేడు ఉండే, రావి ఉండే, జువ్వు ఉండే పార్కులలో అసలు వేప చెట్లు మన హక్కు. తర్వాత నేరేడు చెట్లు మన హక్కు. నేరేడు చెట్లు పండ్లు ఇస్తుండే, నీకు ఆక్సిజన్ ఇస్తుండే. ఏమంటారు? మామిడి చెట్లు అంతే. ఇప్పుడు మనం అవి కాదని చెప్పి వేరే చెట్లు ఒక పెద్ద కుంభకోణం చేసి 1000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు అని కోనో కార్పస్ అని తెచ్చి, నేను కోనో కార్పస్ అవసరమే వచ్చింది అంటున్నా.
విత్తన సమస్య విపరీతంగా ఉంది. కల్తీ విత్తనాలు కానీ విత్తన సమస్య రైతుకి. సన్నకారు రైతు అయితే పాపం రైతు విత్తనం కొనుగోలు చేసి నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఎందుకు ఆ విత్తనాన్ని మనం దేశీ విత్తనాలుగా లేకపోతే ఇట్లాంటి ఏమైనా డెవలప్ చేసుకోవచ్చా? ఇప్పుడు గాంధీ ఏం చెప్పిండు, గ్రామంలో విత్తనాలు ఉండేది. ఓ రైతు ఒకటి పండించేది, ఓ రైతు 10 మంది రైతులు ఉంటే 10 రకాల పంటలు పండి ఎవరి దగ్గర లేకున్నా ఓరుకోలు విత్తన మార్పిడి చేసుకునేది, ఎద్దుల మార్పిడి చేసుకునేది, అరకల మార్పిడి చేసుకునేది. జీరో బడ్జెట్ వ్యవసాయం నడిచింది. అంటే ₹1 ఖర్చు లేకుండా నడిచేది. పెండ ఉండేది, తక్కువ పడితే చెర్ల పోయి కుంటల మాటిది. ఇప్పుడు విత్తనాలు స్వదేశీ విత్తనాలు ఉన్నంత బలంగా నీకు మిగతా విత్తనాలు ఈ క్లైమేట్లో రావు. ఈ వాతావరణంలో, ఈ టెంపరేచర్లో, భారతదేశంలోని టెంపరేచర్, తెలంగాణలో టెంపరేచర్లో వచ్చేటువంటి విత్తనాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగులు, కందులు, పెసర్లు, బెబ్బర్లు, అనపలు, తర్వాత మినుములు, ఇవన్నీ వస్తాయి. కుసుమలు, నువ్వులు, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఏమైంది, ఈ రైతుల విత్తనాలు తయారు చేయకుండా ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసేసి మా విత్తనాలు కొనండి, మా మందులు కొనండి, మా విత్తనాలు కొంటే మీకు ఇట్లా వస్తుంది అట్లా. ఇప్పుడు ఏమైంది, ఆ విత్తనాలు అంటే డూప్లికేట్ అని. ఇప్పుడు రైతులు ఏం చేస్తారు, ఆ విత్తనాలు మేము కొన్నాం సార్ పండలేదు, మేము ఏం చేయాలి, సావాలనా? అరే ఎందుకు సావాలి? గ్రామంలో మీరే నలుగురు కమిటీ వేసుకొని మీరే నలుగురు కలిసి మీ విత్తనాలు మీరు కంకులు కట్టుకోరా. విత్తన కంకులు అని ఉన్నది, మేము చిన్నప్పుడు చూసినాం. అద్భుతంగా జొన్న కంకులు, అసలు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఆమ్దాలు ఫేమస్. ఆమ్దాలు ఎంత గొప్ప అంటే, ఆమ్దం మొత్తం ప్రకృతి వైద్యంలో అంత గొప్ప మెడిసిన్ అది. ఆమ్దాలు నువ్వులు ఈ రెండు కూడా ఈ భూమికి, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి హక్కు, అది పేటెంట్. అది ఆమ్దాలు ఎక్కడ రావు, ఏ రాష్ట్రంలో వస్తాయో తెలియదు, కానీ ఇక్కడైతే వస్తాయి. కానీ ఇంత మంచి ఆమ్దాలని నువ్వు తీసేసినావు. ఈ పత్తి ఏంటంటే భూమి నాశనం అయిపోతుంది, మన వాయు కాలుష్యం అవుతుంది, జల కాలుష్యం అవుతుంది, మట్టి కాలుష్యం అవుతుంది, అన్నీ అయిపోయినాక ఈ దేశం సపోర్ట్ చేయదు. అప్పుడు మనం ఈ దేశాన్ని మనం పరిపాలించవచ్చు. కానీ రైతులకు ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే నీటి సమస్య విపరీతంగా పెరుగుతుంది. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితులకి ఎందుకు ఈ విధంగా మారుతుంది? ఎందుకు భూగర్భ జలాలు మనం ఇప్పుడు నీళ్లు పెట్టే పంటలు కూడా అవసరం లేదు అబ్బాయి. ఇప్పుడు వరికి ఎంత వస్తుందో నీకు మిల్లెట్స్కి అంత వస్తుంది. మిల్లెట్లు అంటే గడ్డి గింజలు 10-15 రకాల మిల్లెట్లు ఉన్నాయి. ఈ మిల్లెట్లన్నీ నేను ఏమంటున్నానంటే, నువ్వు సలితే వచ్చే మిల్లెట్ పచ్చజొన్నలు ఉన్నాయి, నువ్వు దానికి అందం చేస్తే రాదు. అది దాన్ని దున్ని అడ్డం నీళ్ళు ఇరువాలు వేసేసి ఫ్లై కొట్టేసేసి జొన్నలు చల్లితే వస్తాయి అద్భుతంగా. ₹70 కిలో జొన్నలు, సజ్జలు ₹100 కిలో ఉన్నాయి. నీకు రాగులు, తర్వాత కొర్రలు ఇవన్నీ కూడా గడ్డి గింజలు. నీకు నీళ్ళతో పనే లేదు. కానీ మనం ఏం చేసినాం, వరి పెట్టడం వల్ల చాలా ప్రమాదం ఇది. మొత్తం దేశమంతా వరి పెట్టి నీళ్లు ఒక కిలో బియ్యాన్ని తయారు చేయాలంటే కొన్ని వేల లీటర్ల నీళ్ళని మనం దానికి కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. నేనేమంటున్నా, అంత అవసరం కూడా లేదు. గ్రౌండ్ వాటర్ పెంచుకోవడానికి మనకు కావాల్సింది అంటే హార్వెస్టింగే. ప్రతి హైదరాబాద్ నగరంలో కానీ గ్రామాల్లో కానీ చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, వాటిని ఆపుకోవడమే. ఎందుకు నీళ్ళ ప్రాబ్లం ఎప్పుడు రాలే తెలంగాణ రాష్ట్రంలో కూడా. ప్రకృతిని ఆల్ ఓవర్గా మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడున్న పరిస్థితులు. లేకపోతే ఇప్పుడు మనమే కాదు, ఐక్యరాజ్య సమితి చెప్తుంది, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిర్రు. ఏది క్లైమేట్ మీద, క్లైమేట్ యాక్షన్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, వస్తున్నటువంటి యాక్షన్స్ ఏవైతున్నాయో. ఇప్పుడు ఏముంది, వర్షాకాలంలో వర్షం పడతలేదు, ఎండాకాలంలో ఎండ పడతలేదు. అన్నిటికీ కారణాలు ఏంటంటే మొత్తం ఈ యొక్క విధ్వంసమే. ఏది మనం నేచర్ని విధ్వంసం చేయడం. ఈ క్లైమేట్ కాకుండా, ఈ నేచర్ సైన్స్ ఇచ్చినటువంటి, ప్రకృతి ఇచ్చినటువంటి ఋతువులు కాకుండా, కార్తులు కాకుండా, ఇప్పుడు మనకు రోహిణి కార్తీలో విత్తనం వేసేది. రోహిణి కార్తీ రైతుకు చాలా అన్నం పెట్టేటువంటి కార్తీ. అది రోహిణి కార్తీలో విత్తనం పెడితేందంటే ఆ విత్తనం సావదు. అలాంటి టైం అది సైంటిఫిక్గానే. శాస్త్రవేత్తలు సైన్స్ చేసి చెప్పమనండి, అది కాదని చెప్పమనండి, మరి రేపటి బంద్ చేస్తాం మేము చెప్పేది. కాబట్టి అది 100% సైన్స్. అది ఇవన్నీ అప్పుడు చేసి వాళ్ళు నిర్ధారించారు. ప్రకృతి వ్యవసాయదారుడిగా మీరు రైతులకు అంటే ఏ విధంగా పంటల సాగులో మార్పు చేసుకుంటే బాగుంటుంది, లేదంటే భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాని గురించి మీరే చెప్పదలుచు. మట్టిని విషయం చేసి ఆ మట్టిలోకి వెళ్ళి ₹10 లాభం తీసుకొని, ఆ లాభాన్ని తీసుకుపోయి దవాఖానలో పెట్టి ఆ కార్పొరేటర్ను బతికించి నీ కొంపలో నలుగుంటే నలుగురు రోగాలతో నుండి, ఇది ఎట్లా కరెక్టు అని అడుగుతున్న రైతుని. మరి ఏం చేయాలంటే నేను చెప్తాను, నీవు అందులో ఉన్న భూమిలో కొంత వాణిజ్య పంట వేసుకో, ఇంత పైసలు వచ్చే పంట వేసుకో. నీ మందం నువ్వు కనీసం ఒక జొన్నలు, సజ్జలు, రాగులు ఎన్ని ఒక గుంటల కొంత, ఇన్ని పెసర్లు, ఇన్ని కందులు నువ్వు తినేటివి, నీ కుటుంబానికి కనుక పక్కన అమ్ముకో, తప్పే ఉంది. కందులు అమ్ముతలేరా, నువ్వులు అమ్ముతలేరు, ఇవన్నీ. నేను చెప్పేదంటే ప్రతి రైతు కూడా పాలు దేశీయ ఆవులు పెట్టుకో. దేశీయ ఆవులు పెట్టుకుంటే నీకు భూమి బాగా అవుతుంది, నువ్వు బాగా అవుతావు, మార్కెట్లో ఉన్న వాళ్ళు బాగా అవుతారు.
కాబట్టి నువ్వు అవి కాకుండా కేవలం నేను పత్తే పెడతా, వరే పెడతా, అందులో విషం పోస్తా, అందులోకెళ్ళి తీస్తా, మార్కెట్లో అమ్ముకుంటా, ఓ 10,000 ఎక్కువ వస్తాయి, ఇది పోయి మా దవాఖానలో పెడతా, ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇది జ్ఞానం ఉన్నోడు చేసే పని, తెలివి ఉన్నోడు, సోయి ఉన్నోడు చేసా, సోయి ఉన్నోడు కాదు. ఏమంటున్నా అంటే మీకు ఎవడో చెప్పింది ఇది ఇట్లా చేస్తే ఇట్లా చేస్తే అట్లొద్దు. ఇప్పుడు మళ్ళీ నువ్వు సహజ పద్ధతిలోకి పో, నువ్వు పండి, భూమిని మంచిగా చెయ్యి. అదే పత్తి నువ్వు మందు వేయకుండా మంతది. అదే భూమిలో నువ్వు మంచిగా ఒకటే నువ్వు చేయాల్సింది, భూమి మట్టిలో వానపాము వస్తే చాలు. మట్టిలో వానపాము వచ్చిందాక నువ్వు చెయ్యి, మట్టిలో వానపాము బతికేటట్టు చెయ్యి, మట్టిలో వానపాము నీ పొలం వల్ల వానపాము బతికేటట్టు చెయ్యి. బతికిన ఇంకా అసలు నీకు తిరిగేలేదు, ఇక నీకు అసలు ఏ కెమికల్ అవసరం లేదు. అందులో నువ్వు ఏ పంట వేస్తుంది ఆల్రెడీ. ఆ పంట కూడా నీ ఇష్టం వచ్చింది దేనికి లేదు. నేనేదో తైవాన్ తెస్తా, నేనేదో స్విట్జర్లాండ్, అది కాదు కదా, నీకు ఇది ఆల్రెడీ ఉంది కదా. తెలంగాణ నువ్వు నీ ఉదాహరణకు ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా ఉంది. నిజామాబాద్లో తరతరాలుగా ఏం పండిస్తారంటే పసుపు పండిస్తారు. వాళ్ళు కూడా చెడిపోయారు పాపం, వీళ్ళ దెబ్బకు వాళ్ళు చెడిపోయారు. మొత్తం కెమికల్ వచ్చి పండి కురుకుమేన్ అని ఒకటి ఉంటుంది. అందులో ఆ కురుకుమేను యాంటీ క్యాన్సర్ రానియకుండా చేస్తుంది. అలాంటి అది పోయింది, తగ్గిపోయింది. అది ఇప్పుడు ఎందుకంటే ల్యాబ్లు వచ్చినా టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఆవు పాలు టెస్ట్ చేసిన, వాడు అద్భుతమైన సర్టిఫికేట్ ఇచ్చింది నాకు. సార్ ఇవి ఏమంటే దేశీ అని చెప్పిన, రాటి, గీరు, తారపార్క 3 ఇవి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్నాడు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే ఎట్లా అంటే లీటర్ 300 రూపాయలు ఇస్తాం, ఒక 20,000 లీటర్ సప్లై చేస్తున్నాడు. మరి 20,000 లీటర్లు అంటే నేట చేస్తా. ప్రభుత్వం రైతులకు చెప్పాలి, అరే బాబు ఇప్పుడు ఈ గీరు బత్తది మన రాష్ట్రం వల్ల, సాయివాల్ బత్తది, కాంక్రోజ్ బత్తది, రాటి బత్తది, తార్పార్కర్ బత్తది, తర్వాత తెలంగాణ తూర్పోడ బత్తది, ఇన్ని రకాల ఆవులు ఉన్నాయి రా. ఆ జెర్సీ ఈడ ఆవులు లేక తెచ్చుకున్నావు ఆ జెర్సీని. ఈ దేశం వల్ల అసలు ఆవే చూడకుంటుంటే కొత్త ఆవు అనే చెఫ్ని తెచ్చుకున్నావా. కాబట్టి అవి బంద్ చేసేసి దేశీ ఆవులు పెట్టుకోండి. దేశీ ఆవు పాలు నేను 27,500 రూపాయలు ల్యాబ్కి కట్టి రిపోర్ట్ ఇచ్చిన కాపీ మీకు ఇస్తే ఇప్పుడు నేను. కాబట్టి అంత గొప్ప, అది సగం రోగాలు పోతుంది అంత. థ్యాంక్ యూ సో మచ్ రాజేందర్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి చాలా బాగా వివరంగా చెప్పారు. అంటే దీని ప్రాధాన్యత ఏంటి, మనం ఒకవేళ ఇప్పుడు ఈ వ్యవసాయ విధానాన్ని పాటించకపోతే భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటుంది, మన మనిషి జీవితం ఎట్లా ఉంటుంది అనే విషయం కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం. నమస్తే.